వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో పూరి చోలే మసాలా. ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న చోలేని కుక్కర్లో వేసి అవి మునిగే వరకు కొన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు, తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక పువ్వు వేసి కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీసి మసాలాలను, ఆలు ముక్కలను సపరేట్ చేసుకోవాలి. మసాలా అలాగే ఉన్నా సరే కానీ ఆలు ముక్కల్ని సపరేట్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్న వీడియో మిస్ అయిందండి. అవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కారం, ఉప్పు, ధనియాల పొడి, చోలే మసాలా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఆలుగడ్డ పేస్ట్, ఉడికించుకున్న చోలే వాటర్తో పాటు వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పూరి చేసుకుందాము. ముందుగా పూరి పిండిని తీసుకొని జల్లించుకొని అందులో కొద్దిగా ఉప్పు, వామ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా తడుపుకోవాలి. మంచిగా తడుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరిలా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అంటుంది ఈ పూరి. అమ్మయ్య, ఈ పూరి అన్న పొంగింది. పిండిలో వామ వేసినందుకు సరిగా పొంగటం లేదు పూరీలు. అలాగే అన్నీ కాల్చుకొని వేడివేడిగా తింటే ఉంటుంది సూపర్. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.